ఇటీవల కాలంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జీవన ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణాలు ఏంటో ఢిల్లీలోని ఎయిమ్స్ తేల్చేసింది. 2018 నుంచి 2022 మధ్య జరిగిన 3800కు పైగా అకాల మరణాలపై ఎయిమ్స్ అధ్యయనం చేసింది. వారిలో 45 ఏళ్లలోపు మరణించిన వారిలో దాదాపు సగం మంది చావుకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులేనని కుండబద్దలు కొట్టింది. ఇన్ని రోజులు ప్రజల్లో ఉన్న అపోహలన్నీ అబద్ధమని తేల్చింది. గుండె సంబంధిత వ్యాధులతో 42.6%, ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్తో 21.5%, ఇతర కారణాలతో 35.9% మంది చనిపోయారని తేల్చింది. వీరందరి చావుకు కోవిడ్ అసలు కారణమే కాదని రిపోర్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే అండి, ఈ సడన్ కార్డియాక్ డెత్స్ మీద మన దగ్గర ఈ మధ్య ఎయిమ్స్లో 2023 మార్చ్ అండ్ 2024 ఏప్రిల్ మధ్యలో ఒక స్టడీ జరిగింది. 1 ఇయర్ క్రాస్ సెక్షనల్ స్టడీ. ఈ స్టడీ ఏంటంటే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ఐసీఎంఆర్ ద్వారా ప్రమోషనల్ స్టడీ. ఇది అసలు ఈ కారణాలు ఏంటి, యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, ప్లస్ సడన్ కార్డియాక్ డెత్స్ చాలామందిలో జరుగుతున్నాయి. కాబట్టి వీటి కారణాలు అనాలిసిస్ చేయడానికి అటాప్సీ స్టడీస్ అంటారు. అంటే చనిపోయిన వాళ్ళని పోస్ట్ మార్టం చేసి ఎక్కడ కారణం అవుతుంది, ఏ ఆర్గాన్ వల్ల చనిపోతున్నారు అనే దాన్ని తెలుసుకోవడానికి చేసిన స్టడీ అండి. ఈ స్టడీలో మెయిన్లీ మనకు తెలిసింది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ కోవిడ్ వల్లనా, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల అని అన్నారు కదా. మనకి సడన్ కార్డియాక్ డెత్ అయిన పేషెంట్స్ని కరెక్ట్ మనం అనలైజ్ చేసినట్లయితే ఈ సడన్ కార్డియాక్ డెత్లో వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు, వేసుకోని వాళ్ళు ఈక్వల్ ప్రొపోర్షనేట్లో ఉన్నారండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఓన్లీ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకే అవుతుంది అనేది ఎవిడెన్స్ లేదు. అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది కాదు అని క్లియర్గా తెలిసింది. సో ఈ పాయింట్ని మనము క్లియర్గా రూల్ అవుట్ చేయొచ్చండి ఈ స్టడీ ద్వారా. సో అంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వల్ల అయితే కాలేదు అనేది అర్థమవుతుంది స్టడీ వల్ల. మరి ఎలాంటి కారణాలతో వీళ్ళు సడన్గా డెత్ అవుతున్నారు, అది కూడా దట్టు గుండె సంబంధిత వ్యాధులతో చనిపోవడం అనేది ఎందుకు కారణం? అంటే ఒకప్పుడు గుండె సంబంధిత జబ్బులు అంటే ఒక 2-3 టైమ్స్ స్ట్రోక్ వచ్చి ఆ తర్వాత చనిపోయే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అట్లా లేదు, 1 టైం స్ట్రోక్ రాగానే చనిపోతున్నారు. దీనికి మరి ఎట్లాంటి రీజన్స్ చెప్తారు? ఈ సడన్ కార్డియాక్ డెత్స్ అనేది ఇంతకు నుంచి కూడా ఉన్నాయండి. కాకపోతే ఎక్కువ మంది హార్ట్ అటాక్స్ వచ్చే ఏజ్ ఏంటంటే చాలా పెద్ద వాళ్ళకి వచ్చేది. మనకు 60 ఇయర్స్ తర్వాత వాళ్ళకి సడన్లీ రోడ్డు మీద పోతునో లేకపోతే ఇంట్లో నిద్రలోనే చనిపోయారని చాలా వార్తలు వింటూ ఉంటాం. ఇది సహజమైన మరణాలే. వాళ్ళకి బ్లాక్స్ ఉంటాయి కాబట్టి ఒకటేసారి నొప్పి వచ్చి కొలాప్స్ అవుతూ ఉంటారు. కాకపోతే ఈ స్టడీలో మనకు తెలిసింది ఏంటంటే, మనకి సడన్ కార్డియాక్ డెత్ అయిన పేషెంట్స్ని అటాప్సీ చేస్తే, పోస్ట్ మార్టం చేస్తే 57% ఆఫ్ ద పేషెంట్స్ 18 to 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారండి. ఇది విషాదకరమైన విషయం. ఎందుకు అంటే ఈ న్యూస్ ఎప్పటికీ మంచిది కాదు. ఏ దేశమైనా కూడా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం కదా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇన్కమ్ లేకపోతే హార్డ్ వర్క్ మీదనే మిగతా వాళ్ళంతా నడుస్తూ ఉంటుంది. ఎకానమీ అయినా, కంట్రీ ఎకానమీ కూడా దాని మీదే నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కాబట్టి వీళ్ళు చిన్నపిల్లలైనా పోషిస్తూ ఉంటారు, వృద్ధులు కూడా డిపెండ్ అయి ఉంటారు వీళ్ళ మీద. కాబట్టి వీళ్ళంతా హెల్దీగా ఉన్నప్పుడే కంట్రీ యొక్క ఎకానమీ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ స్టడీలో తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం, 18 to 45 ఇయర్స్ వాళ్ళు ఇంత సడన్గా చనిపోతున్నారు, అది 57% వీళ్ళే ఉన్నారు అంటే ఇది డెఫినెట్లీ ఆలోచించాల్సిన విషయం. గవర్నమెంట్స్ కూడా ఫోకస్ పెట్టాల్సిన విషయం. సో ఈ డెత్స్ మరి మీరు అన్నట్టు దేనివల్ల అయ్యాయి అని అటాప్సీలో చూసినట్టయితే 47% ఆఫ్ ద డెత్స్ ఆర్ హార్ట్ బ్లాక్స్, సివియర్ హార్ట్ బ్లాక్స్ కనుక్కోవడం జరిగింది వీళ్ళల్లో. మిగతా 20% ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే న్యూమోనియాస్, లంగ్స్ వల్ల వచ్చే న్యూమోనియాస్, టీబీస్ వీటి వల్ల అని తెలిసింది. మిగతా ఒక 12% ఆఫ్ ద పేషెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కారణాలు, అంటే జీర్ణకోశ సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ సింటమ్స్ వల్ల, మిగతా సిస్టమ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని తెలిసింది. ఒక 12% to 20% ఆఫ్ ద పేషెంట్స్ అన్ఎక్స్ప్లెయిన్ కాజెస్ అన్నారు. అన్ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్కడ కూడా నిర్మాణంలో ఎక్కడ కూడా తేడా జరగలేదు, అంటే ఎక్కడ కూడా డిసీజ్ అనేది ఒక స్ట్రక్చర్లో అబ్నార్మాలిటీ ఉన్నట్టు ఫైండ్ అవుట్ అవ్వలేదు అని తెలిసింది. కానీ ఈ పర్సెంటేజ్ ఆఫ్ ద పేషెంట్స్, ఈ గ్రూప్ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ వాళ్ళు కూడా కార్డియాక్ వల్లనే అనే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే కార్డియాక్లో కొన్ని ఎలక్ట్రికల్ డిజార్డర్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఛానల్స్ అంటే కొన్ని కరెంట్ ప్రొడ్యూస్ చేసే, హార్ట్లో కరెంట్ ప్రొడ్యూస్ చేసే ఛానల్స్ అనేవి ఒకటేసారి ఆగిపోవడం వలన, లేకపోతే ఒకటేసారి ర్యాపిడ్ ఫైర్ అవడం వలన బీపీ సడన్గా ఆగిపోయి బ్రెయిన్కి, ఆర్గాన్స్కి బ్లడ్ అందక సడన్గా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మనకి ఎక్కడ కూడా నిర్మాణ లోపంలో కనపడదండి. ఇది ఈ ఛానలోపతి అనే కరెంట్ ప్రాబ్లమ్స్ అనేది. సో ఇవి కూడా కలిపితే ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్ సడన్ కార్డియాక్ డెత్ గుండె ప్రాబ్లం వల్ల అనేది దీనివల్ల ఎవిడెంట్ అవుతుంది మనకి. మారుతున్న లైఫ్ స్టైల్స్,
సిగరెట్, మద్యం, స్ట్రెస్, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్స్ ఇవన్నీ యూత్ను రిస్క్ ఫ్యాక్టరీలోకి దించుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 2018 నుంచి 2022 మధ్యలో మరణించిన యువతలో 57% స్మోకింగ్, 52% ఆల్కహాల్ సేవించేవారు ఉన్నట్లు ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు అదుపు తప్పాయని, వ్యాయామం వదిలేశారని, అందుకే గుండె నిట్టూరుస్తుందంటున్నారు. ఈ అజాగ్రత్తే గుండెపోటుకు ఆహ్వానిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాక్చువల్గా కోవిడ్ వ్యాక్సిన్ మన ఇండియాలో కపుల్ ఆఫ్ వ్యాక్సిన్స్ అప్రూవ్ అయ్యాయి. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా అపోహలు వస్తున్నాయి. దాంట్లో అపోహలు ఏంటంటే మన కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో సడన్ డెత్స్ డ్యూ టు హార్ట్ అటాక్ వస్తున్నాయి అని చెప్పి. దీనికి సంబంధించి ఇండియా ఏం చేసిందంటే ఒక ఫార్మకోవిజిలెన్స్ స్టడీ, అబ్జర్వేషనల్ స్టడీ అనేది ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో ఇది 1 year వరకు చేశారు. ఈ అబ్జర్వేషనల్ స్టడీ అంటే ఏంటంటే ఇంటర్వెన్షనల్ కాకుండా ఒక మెడిసిన్ ఇవ్వకుండా సడన్ డెత్స్ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, సడన్ డెత్స్ ఎవరైతే టెస్టరీ హాస్పిటల్స్లో వచ్చాయో ఆ డేటాను అంతా కలెక్ట్ చేసుకుంది. సో దగ్గర 2200 మంది చనిపోయిన వాళ్ళు, సడన్ డెత్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఆ శాంపుల్ సైజ్ తీసుకొని దాంట్లో పర్టికులర్గా సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళలో తీసుకున్నారనమాట. ఈ తీసుకున్నప్పుడు అబ్జర్వేషనల్ స్టడీలో వీళ్ళు అటాప్సీ రిపోర్ట్ ఒకటి చేశారనమాట. అంటే దీంట్లో అటాప్సీ రిపోర్ట్ వాళ్ళు చనిపోయిన తర్వాత రీజన్ బిహైండ్ డెత్, రియల్గా కోవిడ్ వ్యాక్సిన్ కానీ కోవిడ్ కానీ డెత్ ఇచ్చిందా లేదా అనేది వాళ్ళు అటాప్సీ రిపోర్ట్ ఉంది ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు చేశారు. ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు చేసినప్పుడు దగ్గర శాంపుల్ సైజ్ 2200 మెంబర్స్లో సడన్ డెత్స్ 18% వాళ్ళు ఉన్నప్పుడు, సడన్ డెత్స్ 18% ఉన్నప్పుడు వాళ్ళు ఒక 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని డివైడ్ చేసుకున్నారు. సో ఫస్ట్ గ్రూప్ వచ్చేసి 18 years నుంచి 46 years వరకు, 46 years నుంచి 65 years వరకు. సో 18 years to 46 years మధ్యలో చూస్తే ఆ స్టాటిస్టిక్స్ డేటా చూస్తే 57% ఆఫ్ సడన్ డెత్స్ హ్యాపెన్ అయ్యాయి. సో 46 years నుంచి 65 years మధ్యలో దగ్గర ఒక 46% ఆఫ్ డెత్స్ అక్కడ జరిగాయి అనమాట. సో దీంట్లో పర్టికులర్గా స్టాటిస్టికల్ అనాలిసిస్ వాళ్ళు ప్రూవ్ చేసినప్పుడు చూస్తే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో సడన్ హార్ట్ అటాక్స్ రావడం లేదు. అండ్ దీంట్లో క్యాజువల్ రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ ఫర్ ఎ లాంగర్ టైమ్ సేఫ్టీ ఆఫ్ ఈ సడన్ డెత్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనేది లేదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. స్టాటిస్టికల్గా అబ్జర్వేషనల్ స్టడీలో అటాప్సీ రిపోర్ట్, పోస్ట్మార్టం రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. దీన్నే ఒక టెస్టరీ హాస్పిటల్లోంచి డేటా కలెక్ట్ చేసుకున్నారు. దీంట్లో సెకండ్ పార్ట్ ఏం చెప్పారంటే వాళ్ళు, సో కొంత పర్సంటేజ్, మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ సడన్ హార్ట్ డిసీజెస్ ఆర్ సడన్ డెత్స్ ఎలాగొచ్చాయంటే బికాస్ కోరనరీ ఆర్టరీ డిసీజెస్, అండర్లయింగ్ కోరనరీ ఆర్టరీ డిసీజెస్ ఉండడం వల్ల డెత్స్ వచ్చాయి అని చెప్పారు ఒక పార్ట్. రెండో పార్ట్ కొద్ది తక్కువ పర్సంటేజ్లో రెస్పిరేటరీ డిజార్డర్స్ ఆర్ అన్ఎక్స్ప్లెయినబుల్ రీజన్స్, కొన్ని రీజన్స్ కూడా అన్ఎక్స్ప్లెయినబుల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఆ అన్ఎక్స్ప్లెయినబుల్ రీజన్స్లో మైట్ బి స్ట్రెస్ ఉండొచ్చు, లేకుంటే ఫుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, లేకుంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉండొచ్చు, లేకుంటే చాలా ఎక్కువ మనము ప్రెషర్ హార్ట్ మీదకి ఇవ్వడం ఉండొచ్చు. సో ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల మీకు సడన్ డెత్స్ రావచ్చు అని ప్రూవ్ చేసామన్నమాట. ఈ అబ్జర్వేషనల్ స్టడీ జాగ్రత్తగా మనం చూస్తే ఒక చిన్న పాయింట్ ఏంటంటే 18 years to 45 years వాళ్ళలో సడన్ డెత్స్ 57% ఉంది, అంటే ఎక్కువ ఉంది. సో ఇది ఒక పబ్లిక్ హెల్త్ డిజార్డర్ అండ్ కన్సర్న్ ఉంది. కాబట్టి every doctor is trying to understand, investigate on individual cases ఎందుకు అసలు ఈ డెత్స్ అవుతున్నాయని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎయిమ్స్ స్టడీ, అబ్జర్వేషనల్ స్టడీ, అటాప్సీ రిపోర్ట్ బేస్ మీద చూస్తే మాత్రం కోవిడ్ కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కానీ ఈ డెత్స్ అవ్వట్లేదు అనేది ప్రూవ్ అయిందనమాట. ఎయిమ్స్ అధ్యయనం ఒక ఘాటైన హెచ్చరిక. మీ గుండె బలమైన గోడలా నిలబడాలంటే మీ జీవనశైలిని మార్చుకోవాలి అని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ గుండె చప్పుడు ఆగకూడదు, జాగ్రత్త పడండి, ఆరోగ్యంగా ఉండండి, లేకపోతే మృత్యు ఘంటికలు వినిపించడం ఖాయమని ఎయిమ్స్ రిపోర్ట్ హెచ్చరించింది.